సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కూతురిని ప్రేమిస్తున్నాడని తెలిసి పెళ్లి విషయం మాట్లాడుదామంటూ ఇంటికి పిలిపించి అత్యంత పాశవికంగా హత్య చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన జ్యోతి శ్రావణ్ సాయి బీరంగూడ సృజన లక్ష్మీనగర్కు చెందిన శ్రీజ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 10వ తరగతి వరకు ఒకే స్కూల్లో చదువుకున్న సాయి, శ్రీజ ఆ తర్వాత వేరే కాలేజీలో చేరిన వీరి ప్రేమ మాత్రం కంటిన్యూ అయింది. ఈ విషయం తెలిసి శ్రీజ కుటుంబ సభ్యులు సాయికి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చారు. కానీ సాయి, శ్రీజ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సిఈసి సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి కుత్బుల్లాపూర్లో రూమ్ తీసుకుని నివాసం ఉంటున్నాడు. తాజాగా పెళ్లి విషయం మాట్లాడదామంటూ శ్రీజ కుటుంబం సాయికి కబురు పంపింది. ఇది తెలిసి ఎంతో సంతోషించిన సాయి ఆనందంగా శ్రీజ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక తనని పిలిపించింది పెళ్లి విషయం మాట్లాడడానికి కాదని, హతమార్చడానికని సాయికి అర్థమైంది. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించే లోపే కుటుంబ సభ్యులంతా కలిసి దాడి చేసి క్రికెట్ బ్యాట్తో విచక్షణారహితంగా కొట్టి పాశవికంగా ప్రాణాలు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే అమీన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక సాయిని హతమార్చిన అనంతరం పరారీలో ఉన్న నిందితుల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. అలాగే ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడానికి గల కారణాలేంటనే కోణంలో కూడా విచారిస్తున్న పోలీసులు ఇది పరువు హత్య అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సృజన లక్ష్మీనగర్ కాలనీలో ఒక ఇంట్లో శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాలు పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల అతని గాయాల పాలయ్యి చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. అది ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. అది కూడా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారిస్తాం. 4 హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటివరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తాం. ఒంటి నిండా గాయాలు ఉన్నాయి, ఒకళ్ళు కొడితేనే ఇన్ని గాయాలు అవ్వని వాళ్ళ బంధువులు ఆరోపిస్తున్నారు. అది కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత డిక్లేర్ చేస్తాం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మా అబ్బాయి పొద్దున చనిపోవడం జరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్లో చనిపోయి తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొచ్చారండి, డెడ్ బాడీని. ఆ పిల్లోళ్ళు ఎవరో సిరి అంట, అమీన్పూర్ నివాసంలో ఉండేవాళ్ళు, హరిప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారంట. అక్కడికి వాడు తీసుకొచ్చేసరికి డెడ్ బాడీనే తీసుకొచ్చారని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎంక్వైరీ మనం పోలీసు వారికి చెప్తాం, వాళ్ళకి తగిన చర్యలు తీసుకోమని పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. నాకు కూడా కొంత ఏంటంటే ఆ అబ్బాయి ఏదో అమ్మాయిని ప్రేమించిండని చెప్పి పోయిండన్నారు. అంతకుముందే వాళ్ళు చంపుతామని అదని ఇదని బెదిరించారు. ఆస్తి రాయించుకోవాలని కూడా 2-3 సార్లు వాడి ఆస్తుల గురించి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళు లొంగలేదనుకుంటా కొట్టి చంపారని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు జరిగింది? అది నిన్న జరిగిందండి. వాడిని తెల్లవారుజామున తీసుకొచ్చి ఉంటారు.
వాళ్ళు ఆ విషయం మా హాస్టల్ గురించి ఒక ఆమె ఉంది, ఇప్పుడు ఎవరైతే చంపినానని ఆమె చెబుతుందో ఆమె ఒప్పుకుంటుంది. నేను మా అమ్మాయిని కొడుతుంటే మీ అబ్బాయి అడ్డు వచ్చిండు, వాడికి బ్యాట్ తగిలి చచ్చిపోయిందని ఆమె చెబుతుందంట, స్టేట్మెంట్ ఇస్తుంది. ఇంకా అంతకు మించి ఎవరెవరు ఉన్నారనేది మన మీ అబ్బాయికి అమ్మాయి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? 10th క్లాస్ అప్పుడు పరిచయం అంట సార్. వాడేమి ఇప్పుడేం పోవట్లేదు, ఆ అమ్మాయి ఒత్తిడి చేసుకొస్తుందని మా అబ్బాయి ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడేమో నేను పోవట్లేదని మాతో చెప్పిండు. ఏదేమైనా మేమైతే వాడికి జాగ్రత్తలు చెప్పినాం, జాగ్రత్తగా ఉండి చదువుకోవాలని చెబుతున్నాం. కానీ వాడు తల్లిదండ్రులు చచ్చిపోయారండి. ఇప్పుడు వాడు కూడా సమయం వాళ్ళు ఇచ్చారు. ఇంక అంతే, ఏం చేసేది ఏం లేదు.